ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 26 మంది స్టాఫ్ నర్సులను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగిందని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు మీడియాకు తెలిపారు. ఆర్మూరు 100 పడకల ఆసుపత్రికి 26 మంది స్టాఫ్ నర్సులు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు మీడియాకు వెల్లడించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత గురించి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, గతంలో మంత్రి రాజనరసింహకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. దీనికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆర్మూరు 100 పడకల ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది డాక్టర్ల కొరత, అలాగే స్టాఫ్ నర్సుల కొరత, అలాగే సిబ్బంది కొరత ఉండడం దృష్ట్యా మేము ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీరు ప్రభుత్వంతో మాట్లాడి మాకు స్టాఫ్ను అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. గతంలో ఒక నెల కిందట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు చక్రంపల్లి వచ్చిన సందర్భంలో మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ సిబ్బంది కొరత దృష్ట్యా మేము స్థానికంగా ఉండే స్థానిక లీడర్లకు వివరించగా వాళ్ళు ప్రభుత్వంతో వెంటనే మాట్లాడి మాకు స్థానికంగా ఉండేటటువంటి డాక్టర్లను అలాగే 26 మంది స్టాఫ్ నర్సులను నియమించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము. అలాగే స్థానికంగా ఏమున్నా కానీ కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేసినటువంటి వినయ్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాము. ఆర్మూరు పట్టణంలో నూతన కృతిక ఆయుర్వేద హాస్పిటల్ ను ఎంజే హాస్పిటల్ డాక్టర్ మధుశేఖర్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుశేఖర్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ ఆర్మూరు పట్టణంలో కృతిక ఆయుర్వేదిక్ హాస్పిటల్ ను ప్రారంభించడం గొప్ప విషయం అన్నారు. ఆయుర్వేదిక్ సర్జన్ డాక్టర్ బి ప్రవీణ్, ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ టి తేజస్విని మాట్లాడుతూ చర్మ సంబంధిత వ్యాధులు, నిద్రలేమి, మైగ్రేన్, సైనసైటిస్, వారికోస్ వెయిన్స్ కు చికిత్స చేయడం జరుగుతుందని, అలాగే మలద్వార సమస్యలైన ఫైల్స్, ఫిజర్, ఫిస్టులకు ఆధునిక ఆయుర్వేద చికిత్స అందిస్తామని, దీర్ఘకాలిక మొకాలి నొప్పులు, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు తదితర వాటికి చికిత్స చేస్తామని తెలిపారు. ముఖ్యంగా స్త్రీ సంబంధిత వ్యాధులు మొదలగు వాటికి చికిత్స చేయబడుతుందని, ఈ అవకాశాన్ని ఆర్మూరు డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు ప్రజలను కోరారు. అంతకు ముందు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మధుశేఖర్, డాక్టర్ నాగరాజు, డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డిలను శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేదిక్ సర్జన్ డాక్టర్ ఎం సురేష్, పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ వి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కృతిక ఆయుర్వేదిక్ హాస్పిటల్ని డాక్టర్ మధుశేఖర్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు గారిచే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి డాక్టర్ మధుశేఖర్ గారు మరియు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు గారు చేసినందుకు వాళ్ళకు మా తరపు నుంచి, మా హాస్పిటల్ బృందం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఆర్మూరు ప్రజలకు మా హాస్పిటల్ నుండి ప్రత్యేకమైనటువంటి చికిత్సా విధానాలను అనుసరించి మెరుగైన వైద్యము చౌకైన ధరల్లో అందించడానికి ముందుకు వచ్చినాము. ఈ హాస్పిటల్ నందు మా యొక్క శస్త్రచికిత్సలు ప్రాధాన్యత ఎక్కువ. దీని ద్వారా మేము అందించాలనుకుంటున్నాం ఆర్మూరు ప్రజలకి. ముఖ్యమైన శస్త్రచికిత్సలు, మలద్వార వ్యాధులకు సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు అందించడానికి ముందుకు వచ్చినాం. పైల్స్, ఫిస్టులాలు, ఫిషర్ లాంటి వాటికి అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్నటువంటి వీడియో బ్రోస్కోపీ ఎగ్జామినేషన్ చేస్తూ వీటికి శస్త్రచికిత్సలు అందించడం జరుగుతుంది. ఇందులో ప్రాచుర్యం కలిగినటువంటి క్షారచిత్ర పద్ధతిని వాడి మేము జనాలకి సేవలు అందించడానికి ముందుకు వచ్చినాము. హాస్పిటల్ ఇందులో మెయిన్గా చేసేవి మెయిన్ డిసీజెస్ వచ్చి చర్మ వ్యాధులు, ఇంకా లేడీస్కి సంబంధించి పీసీఓడీస్, ఇన్ఫర్టిలిటీ ఇట్లాంటి ఎన్నో వస్తున్నాయి. వాటికి కూడా ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పడానికి. ఇక్కడ మెయిన్గా లేడీస్కి సంబంధించి పీసీఓడీస్, ఇన్ఫర్టిలిటీ వీటిలో చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆయుర్వేదిక్లో. అవన్నీ బయట తెలియదు. అవన్నీ తెలిసేలాగా మేము కృషి చేస్తాం. ఇన్ఫర్టిలిటీ, ఋతుస్రావం అంటే పీసీఓడీస్, గడ్డలు అట్లాంటి వాటికి మేము ట్రీట్మెంట్ అందిస్తాం. నమస్కారం, నా పేరు డాక్టర్ సురేష్. నేను బిఏఎంఎస్, ఎంఎస్ శల్యతంత్ర జనరల్ సర్జరీ హైదరాబాద్లో చేశాము. ఇక్కడ యానోరెక్టల్ డిసీజెస్కి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ ఇందులో భగంధరము, తర్వాత ఫిషర్, పైల్స్కి సంబంధించినటువంటి వాటిలో మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ మీకు అందించడానికి మేము హాస్పిటల్ని ఇక్కడ స్థాపించడం జరిగింది.
డాక్టర్ రామకృష్ణ పంచకర్మ స్పెషలిస్ట్. పంచకర్మలో భాగంగా మనకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మెడనొప్పి కానివ్వండి, నడునొప్పి కానివ్వండి, మోకాల నొప్పి కానివ్వండి, కేరళ వైద్య పద్ధతిలో మనకు ఆయుర్వేద చికిత్సా విధానం ఉంటుంది. సో ఇవేంటి అని అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి చికిత్సలు. సో ఆయిల్ ట్రీట్మెంట్స్ అని మనం కేరళ వైద్యం అని చెప్పేసి ప్రాచుర్యంలో ఉంది. ఇప్పుడు దీనికి అవగాహన ఎక్కువగా పెంపొందిస్తూ ఉంటాము. సో దీంతో పాటుగా చర్మ సంబంధ వ్యాధులకు కూడా మనం చికిత్సా పద్ధతులు అందుబాటులో. ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్లో కాంతి హై స్కూల్ ఫౌండర్ కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డితో కలిసి మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం ఏర్పాటు చేసిన రోబోటిక్ క్యాంపును సందర్శించారు. ఈ రోజు జరిగిన ముగింపు కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం పాల్గొని మాట్లాడుతూ మారుతున్న కాలం మరియు ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా పిల్లలకు ఎంతో ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు. భవిష్యత్తులో రోబోటిక్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే ఆధారపడి ఉంటుందని, పిల్లలు చిన్న వయసులోని ఇవన్నీ నేర్చుకుని వాటిని ప్రదర్శించడం చాలా ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ఇటువంటి అవకాశాన్ని విద్యార్థులు కలుగజేసి వారిని ప్రోత్సహించిన కాంతి హై స్కూల్ ఫౌండర్ కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది పొడవునా ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని, అదే క్రమంలో రోబోటిక్స్, కోడింగ్ మరియు టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 21వ శతాబ్దంలో కావాల్సిన అన్ని రకాల నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడానికి కాంతి హై స్కూల్ ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. ఓమ్నిట్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ నుండి ఉదయ్ మరియు వారి టీం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా ఆర్మూరు మండల సెక్రటరీ ప్రవీణ్ పవర్, ట్రెజరర్ వేణు, గౌరవ అధ్యక్షుడు నలంద ప్రసాద్, ఉపాధ్యక్షుడు ప్రకాష్, సెయింట్ పాల్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ కేథరిన్ పాల్, రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షుడు పట్వారి గోపికృష్ణ, పాస్ట్ ప్రెసిడెంట్ రూపాలి మురళి, సిద్దిలగుట్ట ఆలయ కమిటీ మెంబర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. Nowadays this type of technology, so those are participated in this program. The children are very enthusiastically participated, and congratulations to them and the staff also. So very encouraging to the children, and today also very actively participated. So congratulations to all and management. Thank you. ఇలాంటి శిక్షణలో పాల్గొంటూ మంచి విద్యార్థులను, ఇంజనీర్లను తయారు చేస్తామని ఈ యొక్క ప్రోగ్రాం చాలా అమూల్యమైనటువంటిది, చాలా ఉపయోగకరమైనది. సో ప్రతి ఒక్క విద్యార్థులను, టీచర్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల పిల్లలకి ఫ్యూచర్లో బీటెక్ సాధ్యపడుతుంది. బీటెక్లో కూడా ఇది సిఎస్ఎం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రాంల పిల్లలకు కూడా ఫ్యూచర్ స్టడీస్తో పాటు ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. మిషన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఫ్యూచర్లో ఈ మ్యాన్ పవర్ తగ్గుతూ మిషన్ పవర్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ మిషన్ పవర్ని యూజ్ చేయడం అనేది ఎట్లా, ఏ విధంగా తయారు చేస్తారు. ఈ రోబోటిక్స్ ఇక్కడ ఈ రెస్టారెంట్లో కూడా రోబోటిక్స్ పనిచేస్తున్నాయి, రోబోటిక్స్ సర్జరీ నడుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎలా చేస్తున్నారు అనే దాని గురించి ఇక్కడ క్యాంప్ చాలా చక్కగా నిర్వహించారు. ఈ క్యాంప్ నిర్వహించినటువంటి ఈ కాంతి మేనేజ్మెంట్ గారికి మరియు రోబోటిక్స్ తయారు చేసిన పిల్లలందరికీ కూడా మా ఆశీర్వాదం తెలియజేస్తూ Sir has introduced some technology in your school. I hope if it continues in the future, definitely you people will excel in this program, because the future depends on AI. So that it starts from coding. I hope definitely you will have a bright future. Thank you for giving me this wonderful opportunity. Very active in this, so they are really happy to participate in such events, and they give them quite a lot. Practically, I've seen them doing assembling the robots and presenting the working mode of the robots. I really congratulate them once again for taking such events and encourage students and development in rural areas especially. Thank you. ఈరోజు మా కాంతి హై స్కూల్లో రోబోటిక్ వర్క్షాప్ ముగింపు సెషన్ నడుస్తుంది. ఈ ముగింపు కార్యక్రమానికి మన ఆర్మూర్ మండల ఎంఈఓ గారు, గౌరవనీయులు పెద్దలు శ్రీ రాజగంగారాం గారు విచ్చేసి మా పిల్లలు ఏదైతే చేశారో వాటినన్నింటినీ కూడా పరిశీలించి పిల్లల్ని అభినందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. గత 3 రోజులుగా ఈ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో 3 రోజుల ఒక వర్క్షాప్ మేము నిర్వహించడం జరిగింది.
దీని ద్వారా వచ్చే సంవత్సరం నుంచి మా పాఠశాలలో ఈ రోబోటిక్స్ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము విద్యార్థులకు ఉచితంగా అందించడానికి నిర్ణయించుకున్నాము. సో ఈ 3 రోజుల కార్యక్రమంలో పిల్లలు చాలా ముద్దుగా బ్రహ్మాండంగా వాటిని తయారు చేయడం ఎలా, వాటిని అసెంబ్లీ చేయడం ఎలా, వాటిని ఆపరేట్ చేయడం ఎలా అనే విషయాల్లో చాలా బ్రహ్మాండంగా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే కనుక మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ ఇవ్వగలిగితే పిల్లలు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే మీరు కార్పొరేట్ స్కూల్స్ అంటున్నారో, కార్పొరేట్ స్కూల్స్ కావు, అవి కమర్షియల్ స్కూల్స్. ఆ కమర్షియల్ స్కూల్స్లో ఇటువంటి ఏదో 1-2 ఇంప్లిమెంట్ చేసేసి విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. కానీ మాలాంటి కమిట్మెంట్ స్కూల్స్, చిన్న స్కూల్స్ కూడా ఈ రోబోటిక్ సిస్టాన్ని ముందుకు తీసుకువచ్చి దీన్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాము. మీ అందరి సహకారం ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో తప్పకుండా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు మా ప్రైవేట్ పాఠశాల, ఆర్మూర్ మండల ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెంట్స్ అంతా వచ్చి వీటిని సందర్శించడం జరిగింది. వారు కూడా మేమందరం కూడా విద్యాభివృద్ధికి తోడ్పడాలని, విద్యను అభివృద్ధి చేయాలని, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా తీసుకురావాలని మా ప్రైవేట్ పాఠశాలలు అందరం కూడా మా మండల అసోసియేషన్ తరఫున నిర్ణయించడం జరిగింది. మీ సహకారం ఇలాగే ఉంటే తప్పకుండా మేము మన ఆర్మూర్ మండల విద్యార్థులను రాష్ట్రంలోనే ఉన్నత స్థితికి తీసుకెళ్తామని మేము ప్రామిస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వనండా. ఆర్మూరు పట్టణంలోని వడ్డెర కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకును వితరణ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ పటేల్, పుప్పాల శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ప్రైమరీ స్కూల్ వడ్డెర కాలనీ పాఠశాలకు లయన్స్ క్లబ్ ద్వారా ఒక సింటెక్స్ వాటర్ ట్యాంక్ని ఫిట్టింగ్తో పాటు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ పాఠశాలలో గత కొన్ని నెలలుగా వీరికి ఉన్నటువంటి నిర్మాణం చేసినటువంటి వాటర్ ట్యాంక్ లీకేజ్ వలన పిల్లల సౌకర్యార్థము దాన్ని తీసివేసి మా లయన్స్ క్లబ్ ద్వారా ఈ యొక్క సింటెక్స్ని వాటర్ ట్యాంక్ని 750 లీటర్స్ వాటర్ ట్యాంక్ని ఫిట్టింగ్ చేయడం జరుగుతూ ఉంది. మా సోదరుడు అత్యంత ఆత్మీయుడు ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ గారి వారి ఒక చిన్న కోరిక మేరకు, అన్న మా పాఠశాలలో పిల్లలకు ఇబ్బందికరంగా ఉంది వాటరు అని అనగానే సరే అంటని చెప్పి ఒక 2-3 డేస్ బ్యాక్ కలిసి ఈ విషయాన్ని తెలియజేయడం వలన వారికి ఈ పాఠశాలకి ఈరోజు మా లయన్స్ క్లబ్ సభ్యులం అందరం ఇచ్చేసి వారికి ఒక ఈ చిన్న నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని పాఠశాల విద్యార్థులు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మాకున్నటువంటి నీటి వసతి యొక్క ప్రాబ్లంను చెప్పడం జరిగింది. వారి యొక్క కమిటీని సంప్రదించి దానికి సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ 750 లీటర్స్, తర్వాత పైప్ లైన్ అన్నీ కూడా ఫిట్ చేసి ఇచ్చినందుకు పాఠశాల తరఫున వారికి లయన్స్ క్లబ్ అందరికీ కూడా పేరున పాఠశాల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇంకా గతంలో కూడా ఏదన్నా ఇబ్బందులు మీ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సత్వరం స్పందించి మాకు సహాయకారిగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో హర్యానా ప్రభుత్వం మోడీ సర్కార్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రైతు ఉద్యమం పై మోడీ సర్కార్ మోడీ రైతు వ్యతిరేకి మోడీ విదేశీ సైన్యం మన దేశం మీద దాడి చేసినట్లుగా ఏదైతే ఎదుర్కొంటారో ఆ రకంగా డ్రోన్లతోని, సైన్యంతోని, బార్డర్ సైన్యంతోని రోడ్ల మీద మేకులు కొట్టి పంచర్ అయ్యేటట్టుగా ఈరోజు లాఠీ చార్జీలు బాష్పాలు చేసి రైతాంగాన్ని బీభత్సం చేస్తా ఉంది. నిన్న జరిపిన కాల్పుల్లో 23 సంవత్సరాల భగత్ సింగ్ 23 సంవత్సరాలను ఉరికంబాన్ని దేశ రక్షణ కోసం ఈ విదేశీ దోపిడీ పోవడం కోసం చేసినట్లుగా, త్యాగం చేసినట్లుగా ఈ రోజు ఏదైతే జరిగిందో శుభకరణ్ అనే రైతు ఆ కాల్పుల్లో అమరత్వం పొందాడు. ఆయనకు విప్లవ జోల్ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం చెప్తా ఉంది. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఈ రోజు అందులో భాగంగా ఆర్మూరులో
కేంద్ర ప్రభుత్వాన్ని హర్యానా ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ దగ్ధం చేశాం. కాబట్టి ఈరోజు మోడీని ఇంటికి పంపించాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలని నినాదంతో ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. వాళ్ళ మీద బాష్పాయు ప్రయోగం చేస్తూ లాఠీ చార్జీలు చేస్తూ వాళ్ళ మీద రబ్బర్ బుల్లెట్లతోని విదేశీ వాళ్ళ మీద చేసినట్లు పెల్లెట్స్తోని దాడులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాం. ఈ రకంగా జరిపినటువంటి కాల్పుల్లో నిన్న శుభకరణ్ సింగ్ అనేటటువంటి యువ రైతు చనిపోవటం జరిగింది. అంటే ఇదేనా మీ రెట్టింపు లాభాలు రైతులకు? రైతుల్ని చంపడమేనా మీ ప్రభుత్వ విధానం? కాబట్టి ఇప్పటికైనా వెంటనే గతంలో మీరు రైతాంగానికి రాతపూర్వకంగా రాసిచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రైతులందరూ మీకు గోరీ కడతారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని ఏసీబీ కార్యాలయంలో నూతన ఏసీబీగా పదవి బాధ్యతలు చేపట్టిన బస్వరెడ్డిని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతన ఏసీబీని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజీఎఫ్ మరియు రోటరీ మాజీ అధ్యక్షులు డీజే దయానంద్ మంచిర్యాల కిషన్లు పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేసి ఆత్మీయ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నివేదన మాట్లాడుతూ ఆర్మూర్ సబ్ డివిజన్ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ ఆయా కేసులలో ప్రజల యొక్క సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తూ తగిన న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఏసీబీ మాట్లాడుతూ తప్పనిసరిగా ప్రతి కేసుల్లో పటిష్టంగా విధులు నిర్వహిస్తామని ఆయన అన్నారు. సన్మానం చేసిన జీజీ ఫౌండేషన్ రోటరీ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధి రాగి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో జడిపి నిధులతో సీసీ డ్రైన్, సీసీ రోడ్డు పనులను జడిపిడిసి భారతీయ రాకేచంద్ర బీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జడిపిడిసి మాట్లాడుతూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో 1,50,000 సీసీ డ్రైన్ పనులకు ₹1,00,000 సీసీ రోడ్డు పనులను మొత్తం ₹2,60,000 రూపాయలతో ఈ పనులను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. మా సొంత గ్రామంలో ఇప్పటి వరకు 50 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గుడాల గంగాధర్, నోముల గంగారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, నచ్చనగారి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో జడ్పీటీసీగా మాకు వచ్చిన అవకాశాన్ని బట్టి మా మండల పరిధిలోని పచ్చలపూడ గ్రామంలో మరి 1,60,000 తోటి సీసీ డ్రైన్ మరి 1 లక్ష తోటి సీసీ రోడ్లను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది మా గ్రామానికి, అది మా సొంత గ్రామం కావడం మూలంగా ఇంతవరకు దాదాపు 50 లక్షల రూపాయలని మా గ్రామానికి వెచ్చించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంకా మాకు రాబోయే రోజుల్లో మా గ్రామాన్ని ఇంకా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మా గ్రామంలో ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధుల సహకారంతో ఇంకా అభివృద్ధిలోకి తీసుకువెళ్ళేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇలాంటి అవకాశము రావడము మేము ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు అదృష్టవంతులుగా భావిస్తూ మరి ఇంకా రాబోయే రోజుల్లో యువతరానికి ప్రోత్సాహంగా మరి మంచి పనులు చేసే విధంగా వారిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఇక మరి మండల పరిధిలో అన్ని గ్రామాలని కవర్ చేస్తూ నిధులు మంజూరు చేయడం జరిగింది. ఎక్కడ ఏ అవసరాలున్నా మరి నా దృష్టికి వచ్చిన సందర్భంలో వాటిని చేపట్టి ఆ గ్రామం యొక్క ప్రజలకు కావాల్సిన అవకాశాలని మెరుగుపరుస్తూ వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా నా వంతుగా కృషి చేస్తాను హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. మెండోరా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్వీఎస్ విజన్ ఐ కేర్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు కంటిని ఏ విధంగా కాపాడుకోవాలో జాగ్రత్త తెలియజేస్తూ మంచి విటమిన్ గల ఆహారాన్ని తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ టీచర్స్ మెండోరా పాఠశాల లోపల ఈరోజు ఎస్వీఎస్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యం లోపల మా పాఠశాలలో ఉన్నటువంటి డోవిజ్ అన్నటువంటి పిల్లలకు ఉచితంగా వాళ్ళు అదేంటి చెకప్ చేయడం జరిగింది. చెకప్ చేయడంతో పాటు ఫ్రీగా అద్దాలు కూడా అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు మా ఉపాధ్యాయ బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మైసెల్ఫ్ శ్రీనివాస్ గౌడ్, ఆప్థోమెట్రిస్ట్ ఇన్ ఎస్వీఎస్ ఐ క్లినిక్. ఈరోజు
ప్రధాన ఉపాధ్యాయులు గారి సూచన మేరకు మనం ఈ జడ్పీటీ స్కూల్లో విజువల్ డిఫెక్ట్స్ ఉన్న పిల్లలకు చెక్ చేయమని చెప్పి వారు సూచన చేశారు. దాని ప్రకారం మేము వచ్చి ఇక్కడ క్యాంపు కండక్ట్ చేసినాము. విత్ కంప్యూటర్ రిఫ్రాక్షన్తో చేసి వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకు కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందిగా మనం సూచన చేసినాము. కొందరు అవసరం ఉన్న స్టూడెంట్స్కి మనము ఐ డ్రాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆర్మూరు పట్టణంలో గల లిల్లీపుట్ పాఠశాలలో కవలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఏడాది ఫిబ్రవరి 22న ఈ కవలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, తమ పాఠశాలలో 24 మంది విద్యార్థులు కవలలు చదువుకోవడం విశేషమన్నారు. కనులకు అందం కవలల బంధమని వారిని ప్రశంసలతో అభినందించారు. కవల పిల్లలందరికీ డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించి వారందరికీ స్వీట్లు బహుమతులతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని హౌసింబోర్డ్ కాలనీలో గల సాయి వొకేషనల్ జూనియర్ కళాశాలలో మల్టీపర్పస్ వర్కర్ ఫీమేల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు అపోలో హోమ్ కేర్ హైదరాబాద్ వారు జాబ్ మేళా నిర్వహించారు. అపోలో హోమ్ కేర్ హైదరాబాద్ HR మారుతి సురేష్ హోమ్ కేర్ లో చేయవలసిన పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఉద్యోగ బాధ్యతల గురించి, వేతనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అపోలో హోమ్ కేర్ సిబ్బంది, కళాశాల డైరెక్టర్ చిలివేరి మురళీకృష్ణ, కళాశాల సమన్వయకర్త విజయరామరాజు, కళాశాల ఇన్ఛార్జ్ రాగి గంగా కిషన్, ప్రిన్సిపల్ రంజిత్ కుమార్, సంబంధిత అధ్యాపకురాలు ఎనోజా, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రాలేదు, నెక్స్ట్ రావచ్చా లేదని ఆలోచన. ఈ రోజు వీళ్ళు వచ్చారు, రేపు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, రేపు వచ్చేయండి. ఏం కాదు, ఎల్లుండి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, ఎల్లుండి వచ్చేయండి. అవతల కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, వచ్చేయండి. వచ్చే ముందు ఫోన్ చేయండి దయచేసి, ఎందుకంటే మీరు మీరు అప్పుడు వచ్చేసిన తర్వాత ఇండియా, ఎందుకంటే ఇండియాలో హెల్త్ కేర్ సెక్టర్ ఈజ్ అపోలో. అపోలో తర్వాత ఏదైనా అది యశోద హాస్పిటల్ అవ్వచ్చు, ఏఏజీ అవ్వచ్చు, కామినీ అవ్వచ్చు, ఏదైనా wherever you go and whatever you can find other companies such as big reputed hospitals, there is no competition to Apollo. ఎందుకంటే మన అపోలో ఎస్టాబ్లిష్ అయ్యి 42 years అయింది, స్టిల్ రన్నింగ్ సక్సెస్ఫుల్. శ్రీకొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో అంతర్జాతీయ కవలల దినోత్సవాన్ని నిర్వహించారు. కవలలుగా జన్మించడం అదృష్టమని, అద్వితీయం కవలల బంధమని ప్రిన్సిపల్ ఆర్ నరసయ్య అన్నారు. నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని 16 కవల జంటలకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ప్రాణాలు వేరైనా ఒకరిని పోలి ఒకరుండడం, ఒకేలాంటి అభిరుచులు, అలవాట్లు కలిగి ఉండడం విశేషమన్నారు. జీవితాంతం ఒకరికొకరు తోడుంటూ మంచి లక్ష్యంతో ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగారెడ్డి, సతీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో స్కాట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు రాబర్ట్ బడెన్ పావెల్ 167వ జయంతి మరియు ప్రపంచ ఆలోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటగా పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నరసయ్య, స్కాట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మన్, బడెన్ పావెల్, క్లేర్ స్మిత్ దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్కాట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మన్ మాట్లాడుతూ, సైనిక అధికారిగా విధులు నిర్వహిస్తూ బడెన్ పావెల్ యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు సేవలందించడానికి పిల్లలను ఉపయోగించుకుని వారిలో సేవాభావం, మానవత్వం, జాతీయత భావాలను చిగురింపజేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో చేసిన కృషి శ్లాఘనీయమన్నారు. చిన్నారులో చురుకుదనం, ఉత్సాహం, స్నేహశీలత, సహనం, పట్టుదలను చూసిన పావెల్ బాలుర బృందాలను స్కాట్స్ అని, బాలికల బృందాలను గైడ్స్ నామకరణతో స్ఫూర్తిని నింపారని తెలిపారు. దేశ భవిష్యత్తుకు పట్టుకొమ్మలైన యువత వినూత్న ఆలోచనలతో పరిణితి చెందిన విజ్ఞాన భావ ప్రపంచంలో ప్రగతిశీల కథనాయకులు కావాలన్నారు. అనంతరం స్కాట్స్ అండ్ గైడ్స్ పతాకావిష్కరణ, స్వర్ణమత ప్రార్థనలు మరియు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్ వనిత, స్కౌట్ మాస్టర్ శ్రీనివాస్,
ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి పిల్లలందరినీ కూడా ఒక చైతన్యవంతులు చేయాలన్నటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే ఆయన స్వతహాగా బ్రిటిష్ సైన్యాధికారి. ఆయన ఇండియాలో పనిచేసిండు బ్రిటిషర్స్ తరఫున, అలాగే ఆఫ్రికాలో పనిచేసిండు. ఆఫ్రికాలో పనిచేసినప్పుడు ఒక బోయర్స్తో యుద్ధం జరుగుతుంది. 1876 అప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆటవిక పిల్లలంతా కూడా ఈ యుద్ధంలో గాయాలైనటువంటి వాళ్ళకు చాలా హెల్ప్ చేస్తారంట అక్కడ ఉండే పిల్లలు. సో ఆ పిల్లల యొక్క చురుకుదనాన్ని చూసి, ఆ పిల్లల యొక్క తెలివితేటల్ని, స్నేహశీలతను అంతా చూసి ఆయనకు ఒక ఆలోచన వచ్చిందండి, ఈ ఏదో ఒక ఉద్యమాన్ని చేపట్టాలని. ఆ తర్వాత ఆలోచన చేసి 1907లో బ్రిటన్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఆయన స్టార్ట్ చేసి 20 మంది పిల్లలతో మొట్టమొదటి 1907లో బ్రౌన్సీ అనేటువంటి ప్లేస్లో ఒక 20 మంది పిల్లలతో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రపంచంలో దరిదాపుగా 176 దేశాలలో చాలా మంది పిల్లలు స్కౌట్స్ గైడ్స్లలో తమ యొక్క ట్రైనింగ్స్ తీసుకుంటున్న, తమ యొక్క అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటుంది. అదే విధంగా భారతదేశంలో 1908లో వచ్చింది. ఆ తర్వాత 1911లో గైడింగ్ మూమెంట్ వచ్చింది. చివరి 1950లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, చాలా వింగ్స్ ఉండే, చివరికి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటటువంటి ఒక సంస్థ ఏర్పడ్డది. ఆ సంస్థ నీడ కిందనే సత్యశోధ పాఠశాలలు మనం కూడా స్కౌట్స్ గైడ్స్గా కొనసాగుతున్నాం. అనేక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. అనేక జాంబోరీలు మనం అటెండ్ అవుతా ఉన్నాం. సో స్కౌట్ గైడ్ వింగ్ నుంచి మన వంతు భాగంగా మన రాష్ట్రం కోసం కావచ్చు, మన దేశం కోసం కావచ్చు, మనము పనిచేస్తూ ఈ యొక్క పాఠశాల ఖ్యాతిని నలుదిశల చాటుతా ఉన్నాం. ఈ యొక్క అవకాశాన్ని మీ ప్రిన్సిపాల్ గారు మీకు కలిగించారు. మీరు చాలా అదృష్టవంతులు. సో దీని ద్వారా నేను నిన్న చెప్పిన నా అనుభవం, నేను 9th క్లాస్లో చెట్టు కింద 2 క్లాసులు విన్నందుకే నేను టీచర్ ఉద్యోగాన్ని కొట్టేసుకున్నాను కదా. సో పాఠశాలలో నేర్చుకున్నటువంటి విద్య వ్యర్థంగా, అది డ్యాన్స్ అయినా సరే, ఇదైనా సరే, ఏదైనా సరే, టీచర్స్ నేర్పిస్తున్నప్పుడు ఏది కూడా ఇది నాకు రాదు నేను చెయ్యనకుండా ప్రతిదాన్ని నేర్చుకుంటే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అది తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. సిరికొండ మండలంలో సంతు సేవలాల్ మహారాజ్ 285వ జయంతి వారోత్సవాల భాగంగా నిర్వహించిన భోగ్ బండర్ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ, గిరిజన తాండాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని, ప్రతి తాండాలలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ లేని తాండాలలో గ్రామ పంచాయతీ భవనాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కృషి చేస్తుందని తెలిపారు. గిరిజనులందరూ కూడా మోసపోయినని చెప్పక తప్పదు. ఇవాళ కొంతమంది వాళ్ళ ఇంకా టీఆర్ఎస్ వైపు ఉన్నారా, బీఆర్ఎస్ వైపు ఉన్నారా మాకు అవసరం లేదు, కానీ బంజారా సొసైటీ వాళ్ళ సంఘం వాళ్ళు కానీ, మరి బంజారా జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఏంటంటే ఇవాళ మీకు ఇచ్చిన భూములు ఎవరు? కాంగ్రెస్ పార్టీ భూములు ఇస్తే ధరణి పేరు మీద పోడు భూముల సమస్యను ఎక్కువ చేసి ఉన్న భూములు గుంజుకున్నారు. ఇవాళ రెవెన్యూలతో కేసులు, ఇవన్నిటికీ కారణం ఎవరు? గత ప్రభుత్వమే కదా. అసలు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బంజారా సోదరులను అసలు ఎస్టీలలో గిరిజనులలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. మీకు తెలియదు, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంటే సేవలాల్ మహారాజ్ గారి జయంతి మరి ఆప్షనల్ హాలిడే, బంజారా సోదరులు మరి పండుగలుగా జరుపుకుంటారు. వాళ్ళు అవసరం ఉంటే హాలిడే ఇద్దాం వాళ్ళకు కూడా, ఆ రోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. ఇది కూడా మీ యొక్క ఘన విజయమే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగింది. ఇవాళ మన వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, బ్యాంక్ ఎంప్లాయీస్, లెక్చరర్స్ ఉన్నత స్థానంలో ఉన్నారు. లేకుంటే రాజకీయంగా ఎస్టీలో రిజర్వేషన్ అయినా కానీ ఇంకేదైనా కలిగిందంటే చాలామంది ఇప్పుడు మా సోదరులు ఎంపీ అయిండు, జెడ్పీటీసీ అయిండు. దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అంటే నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీని మనం మర్చిపోవద్దు. మనకు అన్నీ చేసిన కాంగ్రెస్ పార్టీని మర్చిపోతే మళ్ళీ గత 10 ఏళ్ళు ఏమైందో అన్నీ మళ్ళీ వెనకపోతాం మనం. మొదటి వస్తే కొత్త ఎంపీ అరవింద్
ఎక్కడన్నా ఒక చిన్న ఫండ్ పెట్టిన 5 ఏళ్ళలో మీరు చేతులు ఎత్తండి. ఎక్కడన్నా ఒక్క తాండల 5 సంవత్సరాలలో సిరికొండ మండలంలో ఉన్న ఒక్క తాండలాన ఎక్కడన్నా ఒక 5 రూపాయలు ఇస్తే మీరు ఏమైనా చేతులు ఎత్తండి బీజేపీ ఎంపీ. కానీ మేము ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఫండ్ ఇచ్చినాం ప్రతి గ్రామానికి. ఇవాళ వచ్చిన తర్వాత 2.5 నెలలే అయింది. మరి వాళ్ళ ప్రతి గ్రామంలో 2 లక్షలు 3 లక్షలు ఇలా ఫండ్ పెట్టినాం. అంతకుముందు కూడా చాలా గ్రామాలలో చేసినాం. ఇవాళ పెద్దలు చెప్తారు మన వాళ్ళు కూడా ఇలా ఈ వచ్చిన కమ్యూనిటీ హాల్ కూడా అది కూడా డి శ్రీనివాస్ గారు మర్యాసి గౌడ్ గారు ఇచ్చినారు. సో ఈ విధంగా ఒకటి కాదు, ఎప్పుడైనా కానీ మీ పక్షాన మీ భూములు రావాలన్నా, మీకు ఇల్లు రావాలన్నా, మళ్ళీ మీకు న్యాయం జరగాలన్నా, ఇంకేదైనా మళ్ళీ మీకు మీ మతానికి కానీ అంటే మీ కులానికి కానీ లేకుంటే మీ జాతికి కానీ గౌరవం దక్కాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పే సందర్భంగా